Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed some chemistry foundation classes. 28 chemistry foundation classes we completed. Now we are at 29th chemistry foundation class. This 29th chemistry foundation class is related to about the important terminology. ఇంపార్టెంట్ టర్మినాలజీ కెమిస్ట్రీలో ఏ విధమైన టర్మినాలజీ ఏ విధమైన కాన్సెప్ట్స్ని మనకు చాలా ఇంపార్టెంట్ అవసరమైతే ఉన్నాయో వాటి గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అందులో ఫస్ట్ వన్ ఫండమెంటల్ పార్టికల్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిదా? ఫండమెంటల్ పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటివి? ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటివి అని అంటే ఫస్ట్ లెట్ వి కన్సిడర్ వాట్ ఆటమ్. Atom is what? It is the smallest particle. Smallest particle which is not further divisible. Smallest particle which is not further divisible is called as what? Atom. అంటే ఇది చాలా చిన్న పార్టికల్, ఇది ఇంకా మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా డివిజిబుల్ కాదు అనేది మనకు ఆటమ్. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఫర్దర్ డివిజిబుల్, అది అంటే ఇంకా చిన్న చిన్న పార్టికల్స్గా డివిజిబుల్ కాకుండా, చిన్న చిన్న పార్టికల్స్గా దాన్ని విడగొట్టడానికి వీలు కాకుండా, ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ సమ్ మోర్ స్మాలెస్ట్ పార్టికల్స్. సమ్ మోర్ స్మాలెస్ట్ పార్టికల్స్, దోస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సబ్ అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ వాట్? పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమంటాం? సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. ఆటంలో ఈ ఉండే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టికల్స్ని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. మరి ఎన్ని ఉంటాయి ఆటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే అరౌండ్ 100 టైప్ ఆఫ్ వాట్? సబ్ అటామిక్ పార్టికల్స్. 100 టైప్, డిఫరెంట్ టైప్స్, 100 టైప్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ మే బి ప్రెసెంట్. 100 వరకు 100 రకాలైన పార్టికల్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటి కొన్ని చెప్పండి మీకు తెలిసినవి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్, యాంటీ ప్రోటాన్, యాంటీ న్యూట్రాన్, పయాన్స్, మీసాన్స్. సో ఇట్లా రకరకాల ఉన్నాయన్నట్టు, 100 వరకు ఉన్నాయన్నట్టు అవి. అందులో ఇంపార్టెంట్ పార్టికల్స్, ఇంపార్టెంట్ పార్టికల్స్, ఇంపార్టెంట్ పార్టికల్స్. So important particles are only 3 particles. Pen. ఏంటి అవి? పెన్స్. PEN. పెన్. P అంటే ఏంటి అంటే ప్రోటాన్, E అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్, N అంటే ఏంటి అంటే న్యూట్రాన్. N అంటే ఏంటి? న్యూట్రాన్. ఇవి 3 మనకు ఇంపార్టెంట్ పార్టికల్స్. That means what? The total physical and chemical properties. Physical and chemical properties of the atoms is depends upon these 3 particles only. These 3 particles only. ఈ 3 పార్టికల్స్ మీదనే వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ డిపెండ్ అవుతాయి. అందుకే వీటిని ఏమంటారంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఫండమెంటల్ వాట్? particles. They are called as what? Fundamental particles. Proton, electron, neutron. They are called as what? Fundamental particles. వీటిని ఫండమెంటల్ పార్టికల్స్ అని మనకు అనడం జరుగుతుంది. ఇక ఈ ఫండమెంటల్ పార్టికల్స్ని మనం తీసుకొని వీటిని ఎవరు డిస్కవర్ చేసినారు, ఎక్కడ డిస్కవర్ చేసినారు, ఏ విధంగా డిస్కవర్ చేసినారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ని కనుక మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేసినారు? డిస్కవర్డ్ బై హూమ్? డిస్కవర్డ్ బై హూమ్? ఎవరు డిస్కవర్ చేసినారు ఎలక్ట్రాన్ని? Electron was discovered by one scientist. The name of the scientist is J.J. Thomson. ఎవరు డిస్కవర్ చేసిరా? J.J. Thomson. Proton was discovered by Goldstein. గోల్డ్ స్టెయిన్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేసినాడు.
న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? చాడ్విక్. ఎవరు డిస్కవర్ చేసినారు? చాడ్విక్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేసినారు. ఇవి డిస్కవర్డ్ సైంటిస్టులు. ఎక్కడ డిస్కవర్ చేసినారు? బై యూజింగ్ విచ్ ఎక్స్పెరిమెంట్? విచ్ ఎక్స్పెరిమెంట్? ఇన్ విచ్ ఎక్స్పెరిమెంట్? విచ్ ఎక్స్పెరిమెంట్లో డిస్కవర్ చేసినారు? ఏ ఎక్స్పెరిమెంట్లో డిస్కవర్ చేసినారు? ఇది డిస్కవర్ చేసిన ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటిదంటే డిశ్చార్జ్ ట్యూబ్. ఏంటిది డిశ్చార్జ్ ట్యూబ్ అంటే? 2 ends క్లోజ్డ్ గ్లాస్ ట్యూబ్, 2 ends క్లోజ్ అయిన గ్లాస్ ట్యూబ్, అండ్ హ్యావింగ్ 2 electrodes at 2 ends. రెండు వైపులా 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ అంటే ఏం లేదు, పలకలు, ప్లేట్స్. వీటిని బ్యాటరీకి కానీ హై ఇండక్షన్ కాయిల్కి కానీ కనెక్ట్ చేస్తాం. ఇది నెగటివ్ టర్మినల్, ఇది పాజిటివ్ టర్మినల్. నెగటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసిన దానికి నెగటివ్ ఛార్జ్, పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసిన దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ దీనికి ఇంకొకటి ఏముంటుంది అని అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వాక్యూమ్ పంప్. వాక్యూమ్ పంప్ ఒకటి అడ్జస్ట్ చేసి ఉంటుంది. వాక్యూమ్ పంప్ ద్వారా ఎయిర్ని బయటకు తీసేస్తూ, వాక్యూమ్ పంప్ ద్వారా ఎయిర్ని మనము బయటకు తీస్తూ, ఇఫ్ వి పాస్ 10,000 volts ఆఫ్ కరెంట్, 10,000 volts ఆఫ్ కరెంట్ని కనుక మనము పంపించినట్టయితే ఎట్ 0.01 centimeters ఆఫ్ Hg ప్రెషర్, ఈ ప్రెషర్ దగ్గర ఇంత కరెంట్ని కనుక పంపిస్తే నెగటివ్ నుంచి కొన్ని పార్టికల్స్ రిలీజ్ అయ్యి దే ఆర్ ట్రావెల్స్ టువర్డ్స్ వాట్? యానోడ్. క్యాథోడ్ నుంచి స్టార్ట్ అయ్యి యానోడ్, ఇది క్యాథోడ్ అంటాం, ఇది యానోడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి, వీటిని ఎలక్ట్రాన్లు అనాలి అని చెప్పినాడు ఎవరు? జేజే థామ్సన్. ఇది డిశ్చార్జ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం దాన్ని. ఏమంటారు? డిశ్చార్జ్ ట్యూబ్. కరెంటును పాస్ చేయడం కోసం యూజ్ చేసే ట్యూబ్ను డిశ్చార్జ్ ట్యూబ్. కరెంటును పాస్ చేయడం వేటి ద్వారా? గ్యాసెస్ ద్వారా. గ్యాసెస్ గుండా కరెంటును పాస్ చేయడం కోసము యూజ్ చేసే ట్యూబ్. ద ట్యూబ్ విచ్ ఈస్ యూజ్డ్ టు పాస్ కరెంట్ త్రూ ద గ్యాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిశ్చార్జ్ ట్యూబ్. సేమ్ ఇది కూడా డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారానే ఫైండ్ అవుట్ చేసినారు. సేమ్ ఇదే రకమైన ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఈ యానోడ్ కొంచెం ముందుకుండి దానికి హోల్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ తర్వాత వస్తుంది. ఈ ప్రోటాన్స్ డిస్కవరీ, ఎలక్ట్రాన్స్ డిస్కవరీ, న్యూట్రాన్స్ డిస్కవరీ అదంతా కూడా తర్వాత క్లాస్లో వస్తుంది. హియర్ జస్ట్ ఐ కాన్సన్ట్రేట్ వాట్? టర్మినాలజీ కాన్సెప్టే చూస్తున్నాను కాబట్టి ఇదంతా ఎక్స్పెరిమెంట్ గురించి డీప్గా చెప్పట్లేదు. ఇక న్యూట్రాన్, దిస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ రియాక్షన్స్. న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ రియాక్షన్ అందులో కనుగొన్నారు. ఇది న్యూట్రాన్. సో బెరీలియం-49 వెన్ బొంబార్డ్మెంట్ విత్ వాట్? హీలియం-24 తోటి గట్టిగా తాకే విధంగా స్పీడ్గా కనుక పంపిస్తే మనకు కార్బన్-612 ప్లస్ 1 న్యూ పార్టికల్ ఈజ్ రిలీజ్డ్. దట్ న్యూ పార్టికల్ ఈజ్ న్యూట్రాన్. ఓకేనా? అది రియాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఎక్స్పెరిమెంట్లో డిస్కవర్ చేసింది. నెక్స్ట్ నేమ్ గివెన్ బై డిస్కవర్డ్ సైంటిస్ట్. నేమ్ గివెన్ బై వాట్? డిస్కవర్డ్ సైంటిస్ట్. డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఏ నేమ్ ఇచ్చినాడు? జేజే థామ్సన్. దీనికి ఎలక్ట్రాన్ అని ఇప్పుడు అంటున్నాం కదా, అప్పుడు ఆయన ఏమన్నాడంటే నెగాట్రాన్ అన్నాడు. ఏమన్నాడు? నెగాట్రాన్. ప్రోటాన్ని గోల్డ్ స్టెయిన్ ఏమన్నాడు? పొగాట్రాన్ అన్నాడు. న్యూట్రాన్ని చాడ్విక్ ఏమన్నాడు? న్యూట్రానే అన్నాడు. ఓకేనా? ఇట్లాంటి నేమ్స్ ఇచ్చినారు వాళ్ళు డిస్కవర్ చేసిన సైంటిస్టులు ఇచ్చిన నేమ్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్, నేమ్ చేంజ్డ్ బై. నేమ్ చేంజ్డ్ బై. నెగాట్రాన్ అనేమో ఈయన పేరు పెట్టుకున్నాడు, కానీ ఇప్పుడు నెగాట్రాన్ అంటున్నామా? అంటలేము. ఇప్పుడు ఏమంటున్నాము? ఎలక్ట్రాన్ అంటున్నాము. ఎలక్ట్రాన్ అనే నేమ్ ఎవరు ఇచ్చినారు? G.J. స్టోనీ. హూ గేవ్? G.J. స్టోనీ. G.J. స్టోనీ అనే అతను ఎలక్ట్రాన్ యొక్క నేమ్ని ఇవ్వడం జరిగింది. ప్రోటాన్ యొక్క నేమ్ని ఎవరు ఇచ్చినారు? రూథర్ఫర్డ్. ఎవరు ఇచ్చినారు? రూథర్ఫర్డ్ అనే సైంటిస్టు ప్రోటాన్ అనే నేమ్. నేనేమో పొగాట్రాన్ పెట్టుకుంటే దాన్ని ప్రోటాన్గా మార్చింది ఎవరు? రూథర్ఫర్డ్. న్యూట్రాన్ యొక్క నేమ్ని ఎవరైనా మార్చినారా?
ఎవరు మార్చలేదు, అదే నేమ్ ఉన్నది. చాడ్విక్ అని రాసుకుందాం. డిస్కవర్డ్ అండ్ నేమ్ చేంజ్ ఏమీ కాలేదు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లెట్ వి టేక్ వాట్ లొకేషన్. ఎక్కడ ఉంటాయి ఇవి? ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, ప్రోటాన్ ఎక్కడ ఉంటుంది, న్యూట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే అవుట్ సైడ్ ఆఫ్ న్యూక్లియస్, న్యూక్లియస్కి బయట ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్ అని కూడా అంటారు. ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్, న్యూక్లియస్ కాకుండా మిగతా పార్ట్లో ఉంటుంది, న్యూక్లియస్లో మాత్రం ఉండదు. ఏది? మన ఎలక్ట్రాన్. మరి ప్రోటాన్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద న్యూక్లియస్, ఇన్ ద న్యూక్లియస్. న్యూట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద న్యూక్లియస్, ఇది కూడా న్యూక్లియస్లోనే ఉంటుంది. ఇవి రెండు న్యూక్లియస్లోనే ఉంటాయి కాబట్టి దీస్ టూ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ న్యూక్లియాన్స్. వాటిని ఏమంటారు? న్యూక్లియాన్స్ అని అనడము జరుగుతుంది. ఈ పాయింట్స్ అర్థమైనాయి కదా, ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ రిప్రజెంటేషన్ అనండి. రిప్రజెంటేషన్ ఎట్లా చూపెడతాము? పాయింట్ నెంబర్ ఎంత? 8 ఆ 9? లెట్ వి టేక్ 8. సో రిప్రజెంటేషన్ 8 ఇంకా 7 బట్టి ఇంతకుముందు 6 పాయింట్ తీసుకోండి. రిప్రజెంటేషన్ మీరు కంటిన్యూషన్ పాయింట్ ఏదైతే అది రెడీ, లేదా యూ కెన్ టేక్ జస్ట్ స్టార్ మార్క్, మీ కంటిన్యూషన్ నెంబర్స్ తీసుకోండి. రిప్రజెంటేషన్, ఎలక్ట్రాన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే E-1 అని రిప్రజెంట్ చేస్తాం. ఇంకా ఎలక్ట్రాన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? E-1. ప్రోటాన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? P11 H+1 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ న్యూట్రాన్ని N01 ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. N01 రిప్రజెంటేషన్, రిప్రజెంట్ ఇది చూపెట్టడం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ అని పెట్టుకోండి. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ఎంతరా? -1 యూనిట్. -1 యూనిట్ ఆఫ్ చార్జ్ ఉంటుంది, లేదా -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఆర్ -4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఇవేంటిది? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. -1 యూనిట్ అని తీసుకుంటాము కొన్ని సందర్భాల్లో. కూలుమ్స్లో చెప్పాలనుకుంటే ఈ వాల్యూ తీసుకోవాలి, ఈఎస్యూలో చెప్పాలంటే ఈ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ నెగటివ్ సింబల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ మ్యాథమెటికల్ ఇంపార్టెన్స్. ఈ నెగటివ్ సింబల్ అనేది ఏంటి? దీనికి నెగటివ్ ఛార్జ్ ఉందని చూపెడుతుంది, కానీ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ తీసుకొని చేయాలి, నెగటివ్ సింబల్ తీసుకోవద్దు. ఇది ప్రోటాన్ది సేమ్ ఇంతే ఛార్జ్ ఉంటుంది కానీ ఆపోజిట్, +1 ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ప్లస్ 4.8 ఇంటూ 10⁻⁻10 ESUs ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఇది ప్రోటాన్ యొక్క ఛార్జ్. న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? 0, న్యూట్రల్ ఛార్జ్. న్యూట్రాన్ ఛార్జ్ ఎంత? న్యూట్రల్ ఛార్జ్, 0 ఛార్జ్. నెక్స్ట్ వన్, మాస్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ మాస్ ఎంత అంటే 9.11 ఇంటూ 10⁻⁻28 grams or 9.11 into 10⁻⁻31 kilograms or 0.00054 AMUలు అటామిక్ మాస్ యూనిట్స్. AMU అంటే ఏంటి? అటామిక్ మాస్ యూనిట్స్. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 1.672 ఇంటూ 10⁻⁻24 grams ప్రోటాన్ మాస్. కిలోగ్రామ్స్ రాయాలంటే 1.672 ఇంటూ 10⁻⁻27 kilograms or 1.00725 AMUs అటామిక్ మాస్ యూనిట్స్. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ వాట్ ప్రోటాన్ మాస్. న్యూట్రాన్ మాస్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది కానీ 672 ప్లేస్లో 674 ఇంటూ 10⁻⁻24 grams
are 1.674 into 10 to the power of minus 27 kilograms or 1.00866 AMU used. Atomic mass units. So this is the what about the mass of electron, mass of proton, mass of neutron. ఇక్కడ 28 దగ్గర 8 రబ్ చేస్తాయి మంచిగా కనిపిస్తలే బ్లాక్ ఉంది. సో ఇది మనకు అబౌట్ ద వాట్ మాస్ ఆఫ్ డిఫరెంట్ ఫండమెంటల్ పార్టికల్స్. సేమ్ ఇదే మాస్ మనకు కంపేర్ చేయడం కోసము మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. కంపేరబుల్ మాస్. ఇఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లెట్ వి టేక్ ఎంఈ. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత తీసుకున్నా ఎంఈ తీసుకున్నాం. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1837 టైమ్స్ టు ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది? 1837. మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1839 టైమ్స్ టు ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ మాస్కి 1839 టైమ్స్ ఉండడం జరుగుతుంది. ఇవి ఏంటిది? కంపారబుల్ మాసెస్. కంపారబుల్ వాట్ మాసెస్. ఇవి కొన్ని మనకేంటివి కంపారిజన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ఉంటవి ఈ/ఎం వాల్యూస్ ఉంటవి, అది ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నాం అనేటివి ఉంటవి. వాటికి సంబంధించి ఇంకో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ మీ స్టాండర్డ్కి ఇవి సరిపోతాయి. మీ స్టాండర్డ్కి ఇవి నేర్చుకున్నారంటే చాలు. ఏది? చార్జ్ మాస్. చార్జ్ మాస్ డిస్కవర్డ్ సైంటిస్టు నేమ్డ్ సైంటిస్టు చార్జ్ మాస్ నేర్చుకున్నారంటే మీ స్టాండర్డ్కి సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ ద వాట్ ఫండమెంటల్ పార్టికల్స్. ఇప్పుడు ఏంటి మనకి? ఇది ఫండమెంటల్ పార్టికల్స్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వాట్ ఫండమెంటల్ పార్టికల్స్, నెక్స్ట్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కాన్సెప్ట్ మనం చదవాలి. అటామిక్ నెంబరు, మాస్ నెంబర్ కాన్సెప్ట్ మనం చదవాలి. సో కానీ ఇప్పటికీ ఈ క్లాస్ని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. ఫండమెంటల్ పార్టికల్స్కి సంబంధించింది. సో ఫండమెంటల్ పార్టికల్స్కి సంబంధించి ఈ క్లాస్ని ఇక్కడ ఎండ్ చేద్దాము, లేదా ఈ రెండు డెఫినేషన్స్ చూద్దాం. ఏంటిది? ఒకటి అటామిక్ నెంబరు, మాస్ నెంబర్. సో వాట్ ఈజ్ అటామిక్ నెంబర్ అండ్ వాట్ ఈజ్ మాస్ నెంబర్? అటామిక్ నెంబర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకు? అటామిక్ నెంబర్. సో ఏంటి అటామిక్ నెంబర్ అంటే? దిస్ అటామిక్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ అబౌట్ ద ఫండమెంటల్ పార్టికల్స్. దట్స్ వై ఐ టుక్ వాట్ హియర్. ఇది ఫండమెంటల్ పార్టికల్స్కి సంబంధించి ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. అటామిక్ నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. నంబర్ ఆఫ్ వాట్? ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో ఏముంటుందిరా? న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా. అందులో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో దాన్ని ఏమంటారు? అటామిక్ నెంబర్ అంటారు. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. ఓకే? అటామిక్ నెంబర్ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అటామిక్ నెంబర్. అయితే ఈ అటామిక్ నెంబర్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ప్రోటాన్స్ని బేస్గా వేసుకున్నాం కదా, ఎలక్ట్రాన్స్ను బేస్గా వేసుకొని కూడా డిఫైన్ చేయొచ్చు. సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్, ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియస్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇన్ న్యూట్రల్ యాటంలో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటికి, అంటే న్యూట్రల్ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్నే దాన్ని అటామిక్ నెంబర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ న్యూట్రల్ యాటం లోపల నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతేనా? ఎందుకు ఇట్లా అవుతుంది చెప్పండి? ఎందుకంటే న్యూట్రల్ యాటమ్ అన్నామనంటే దానికి ఛార్జ్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రోటాన్లు ఉన్నాయనుకోండి, దాని వాల్యూ +10 అన్నట్టు. ఎలక్ట్రాన్స్ 10 ఉంటేనే -10 అయితే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, అంటే న్యూట్రల్ వస్తుంది. కాబట్టి న్యూట్రల్ ఇప్పుడు 7 ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, +7 -7 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ప్రోటాన్స్ ఉంటేనే న్యూట్రల్ ఛార్జ్ వస్తుంది, లేకపోతే న్యూట్రల్ ఛార్జ్ అనేది రాదు. కాబట్టి న్యూట్రల్ ఛార్జ్ రావాలంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఈ అటామిక్ నంబర్, దిస్ అటామిక్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్
it is represented. It is what represented with z. Z తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. Z తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటామిక్ నెంబర్. ఈ అటామిక్ నెంబర్ Z తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ట్రా పాయింట్, ఒక్క పాయింట్ రాసుకుందాము అటామిక్ నెంబర్కి. ఏంటిదంటే ఇట్ ఈస్ ద పొజిషన్. ఇట్ ఈస్ ద వాట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ చూసినారు కదా. సో ప్రతి స్కూల్లో కూడా ఈ టేబుల్ పీరియాడిక్ టేబుల్ గోడలకు అంటేసి ఉంటుంది, లేదా మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, ఫౌండేషన్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఆ పీరియాడిక్ టేబుల్లో ఈ ఎలిమెంట్ యొక్క నంబరే దాని అటామిక్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. అటామిక్ నెంబర్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. అటామిక్ నెంబర్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ మాస్ నంబర్. నెక్స్ట్ ఏంటిదిరా మాస్ నంబర్. సో దిస్ మాస్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ వాట్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం. మాస్ నెంబర్. మాస్ నెంబర్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ protons and neutrons. Protons and neutrons. Let me write with the capital N. You can write protons and neutrons. కాబట్టి ఇదేమవుతుంది అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అంటే అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ జెడ్ తోటి చూపెడతాము, న్యూట్రాన్స్. ఇప్పుడు నాకు న్యూట్రాన్స్ కావాలనుకోండి, మాస్ నెంబర్ నుంచి ప్రోటాన్స్ తీసేస్తే నాకు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. ఓకేనా. మాస్ నెంబర్లో నుంచి ప్రోటాన్స్ తీసేస్తే నాకు ఏమొస్తుంది నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. ఇప్పుడు నీకు ఒక ఎలిమెంట్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎలిమెంట్ ఏం తెలుసు, లిథియం ఎలిమెంట్ తెలుసు. లిథియం ఎలిమెంట్, ఈ లిథియం ఎలిమెంట్ తెలిసింది కదా. దీని అటామిక్ నంబర్ ఏమో 3, మాస్ నెంబర్ ఏమో అటామిక్ మాస్ నెంబర్ ఏమో 7. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామనంటే ఫస్ట్ ఎలిమెంట్ రాయాలి, అటామిక్ నెంబర్ను దాని కాళ్ళ దగ్గర రాయాలి, మాస్ నెంబర్ను తల దగ్గర రాయాలి. దీని ఇంగ్లీష్లో ఏమంటారనంటే ఫస్ట్ రిప్రజెంట్ ఆర్ రైట్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్, దెన్ రైట్ అటామిక్ నెంబర్ ఎట్ ద సబ్స్క్రిప్ట్, మాస్ నెంబర్ ఎట్ సూపర్స్క్రిప్ట్. సో నీకు ఏదైనా ఎలిమెంట్ కనుక తెలిస్తే, దాని సింబల్ కనుక తెలిస్తే అటామిక్ నెంబర్ షుడ్ బి రైట్ యాజ్ ద సబ్స్క్రిప్ట్, మాస్ నెంబర్ షుడ్ బి రైట్ యాజ్ ద సూపర్స్క్రిప్ట్. ఆ విధంగా రాయాలి. సో ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఎట్లా రాద్దాము ఏందనేది వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 29. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 29. ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 29కి సంబంధించి క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, బోర్డు మీద ఈరోజు ఏమైతే డిస్కస్ చేసినామో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. మొత్తం అన్నిట్లలో ఇది చాలా ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా చెప్పినాను కదా. మళ్ళీ దిస్ కాన్సెప్ట్ ఐ విల్ ప్రిపేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వెరీ వెరీ షార్ట్ ఆన్సర్డ్ క్వశ్చన్స్లో తయారు చేస్తాను. అవి మీరు చదవండి, చదివి మీ పేరెంట్స్కి కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఆర్ మీ టీచర్స్కి కానీ అప్పచెప్పండి. అప్పచెప్పిన తర్వాతనే యూ గో టు డూ వాట్ హోంవర్క్ చేయండి. హోంవర్క్లో ఐ విల్ గివ్ యూ 10 or 15 questions and do the answers for that one. Next one, after this one, write exam రాయాలి. ఓకేనా. ఇవి కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 29కి సంబంధించి ఎవరైతే ఇవి చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారో అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. PDF ఫామ్లో పంపిస్తారు, ఫ్రీగానే పంపిస్తారు. ఓకేనా. రైట్. సో బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.